మనం ఈరోజు ఒక ఆర్గనైజేషన్ గురించి చూద్దాం. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇది ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు చూస్తున్నాము అంటే దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ మనం చూద్దాం. అదేంటంటే అసలు దానికన్నా ముందు ఫస్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అసలు ఎప్పుడు స్థాపించబడింది అంటే అది మనం చెప్పొచ్చు 1948 7th ఏప్రిల్న. సో అందువల్ల మనం ఇది ఇక్కడ ఒకటి ఏంటంటే మనం ఈ జీకేలో భాగంగా 7th ఏప్రిల్న ఏ రోజుగా మనం జరుపుకుంటాము అంటే వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినంగా మనం April 7th జరుపుకుంటాం. ఇయర్ వచ్చేసరికి 1948. మరి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్, ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే జెనీవా. ఈ జెనీవా ఎక్కడుందంటే స్విట్జర్లాండ్లో ఉంది. అయితే అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్ ఎవరున్నారంటే టెడ్రోస్ ఆంథోనమ్ అనే వ్యక్తి ఉన్నారన్నమాట. అదేవిధంగా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే హెల్త్ ఫర్ ఆల్, అందరికీ ఆరోగ్యం. ఈ వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే April 7th. ఇప్పుడు దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏముంది అంటే రీసెంట్గా ధూళికెలా అనే ఒక ప్లేసు, అది ఎక్కడుందంటే నేపాల్లో ఉంది. ధూళికెలా బికమ్స్ నేపాల్స్ ఫస్ట్ హెల్త్ సిటీ అండ్ సెకండ్ హెల్తియస్ట్ సిటీ ఇన్ ఏషియా. నేపాల్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్, ఏషియాలో మొత్తంగా పరంగా చూసుకుంటే దాని స్థానం ఎంత అంటే సెకండ్. ఇది మనకి రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని గుర్తించిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే విచ్ సిటీ ఆఫ్ నేపాల్ రీసెంట్లీ రికగ్నైజ్డ్ యాజ్ ఏ హెల్తీ సిటీ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అప్పుడు మనం చెప్పాలి ధూళికెలా అని. ఇది మనకి ఇంపార్టెంట్. ఇది రీసెంట్గా ఉన్న కరెంట్ అఫైర్స్ కాబట్టి అది ప్లస్ దానికి సంబంధించిన కొంత జీకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.